ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు సంపాదించుకోలేనిది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు అర్థమవుతుందా? నువ్వు సంపాదించుకోలేనిది నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు సంపాదించుకోలేనిది ఏంటి? రక్షణ. నువ్వు సంపాదించుకోలేనిది ఏంటి? పాప క్షమాపణ. నువ్వు సంపాదించుకోలేనిది ఏంటి? దేవుని నీతి. అంటే మానవునికి అసాధ్యమైనది మానవునికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలా అన్నాడు. జాగ్రత్తగా మీరు గమనిస్తే మరి శిష్యులు అడుగుతారు, మరి ఇలా అయితే రక్షణ పొందడం ఎవరి వల్ల అవుతుంది అని అంటే అది మనుషులకు అసాధ్యము అని అంటాడు దేవుడు. రక్షణ పొందడం మనుషులకు అసాధ్యం. అంటే మానవునికి అసాధ్యమైన దానిని దేవుడు ఎట్లిస్తున్నాడు? ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన బహుమానంగా ఇస్తున్నాడు రక్షణను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ దేవుని వరము, రక్షణ దేవుని బహుమానము, రక్షణ ఆ దేవుని యొక్క గిఫ్ట్ అని కూడా మనం అనొచ్చు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు సంపాదించుకోలేనిది ఏంటంటే నీ పాపములకు క్షమాపణ. నువ్వు ఎంత కష్టపడినా లేదంటే ఎంత భక్తి చేసినా నువ్వు సంపాదించుకోలేనిది ఏంటంటే దేవుని నీతి. అంతేనా కాదా? దేవుని నీతి. చాలా మంది మనం ఒక మాట అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నామంటే పాపము చేయకుండా ఉంటే మనం పరలోకం పోతామని అనుకుంటున్నాం. దేవుని వాక్యం అట్లా చెప్పడం లేదు. అర్థమవుతుందా? పాపము చేయకుండా ఉంటే పరలోకం పోతాం కాదు, పరలోకానికి పోతాం కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మీరు బాగా అర్థం చేసుకోండి. దానికి దీనికి తేడా ఏమన్నా అంటే చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? క్రియల వల్ల రక్షణ రావటం లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో ఆయనే నా పాపముల కొరకు చనిపోయాడు, నా పాపములన్నిటినీ ఆయన తన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు తన మీద వేసుకున్నాడా లేదా? ఒక్క మాట చదివి ముగించేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి అపరాధములను ఇక్కడ గమనించారా? వారు అంటున్నాడా లేదా? వారి అపరాధములను వారి మీద. ఇక్కడ ఎవరు వారు అంటే ఎవరు? మనమేనండి. అంటే దేవుడు మన అపరాధములను మన మీద మోపలేదు. ఎవరి మీద మోపాడు? యేసు ప్రభు మీద మోపాడు. అంటే యేసు ప్రభు మీద మోపితే యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు అంటే మనకేం కలిగింది? పాపక్షమాపణ కలిగింది. హల్లెలూయా. మనకేం కలిగింది? పాపక్షమాపణ కలిగింది. యేసు ప్రభు తిరిగి లేచాడా? యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేస్తే మనకేం కలిగింది? రోమిల